కొల్లిపర గ్రామ ప్రజలు ముఖ్యంగా తెలియజేయనిదేమనగా ఏదైనా మనకి ఈ కొల్లిపర పరిసర ప్రాంతాల్లో ఇసుక అందుబాటులో ఉండటం వల్ల అక్రమంగా తెల్లవారుజామున కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకు తరలించే వాళ్ళకి ముఖ్యంగా తెలియజేస్తుంటే వీళ్ళందరూ కూడా నోటిఫైడ్ రీచ్లో మాత్రమే తీసుకోవాలి. ఎక్కడైతే గవర్నమెంట్ పర్మిట్ చేసిందో రీచ్లో అక్కడ మాత్రమే తీసుకోవాలి. మన కొల్లిపర గ్రామ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, ఇది కన్స్ట్రక్షన్ కానీ ఇతర నిర్మాణ అవసరాలకు ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇది శాండ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఏపీ శాండ్ మేనేజ్మెంట్ దాంట్లో వెబ్సైట్లోకి వెళ్ళి ఒక మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో బుక్ చేసుకొని ఆ ట్రాక్టర్ నెంబర్ అవి ఇచ్చి ఎన్రోల్ చేసుకోవాలి. అది ఏదన్నా టెక్నికల్గా ఎర్రర్ వచ్చి ఆగితే కన్సర్న్డ్ పంచాయతీ సెక్రటరీ నుంచి ఒక లెటర్ తీసుకొని ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఆ వివరాలు తెలియజేసినట్లయితే వాళ్ళకి మీకు ఒక లెటర్ ఇస్తారు. త్రూ వాళ్ళ ద్వారా మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. రిమైనింగ్ ఇతర గ్రామాల నుంచి ఇతర మండలాల నుంచి మాత్రం ఇక్కడ తీసుకోవడానికి ఎటువంటి వీలు లేదు. ఇది అందరూ కూడా గమనించాలని మరొకసారి కోరుతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు నేను, ఎస్ఐ గారు, అలాగే మా విఆర్ఓస్ అందరం కూడా విజిట్ చేయడం జరిగింది. ఏదైతే ఇతర మండలాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇసుక తీసుకెళ్తున్నారో వాళ్ళని ఎస్ఐ గారి సహకారంతో 9 ట్రాక్టర్లు మనం సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఒక్కొక్క ట్రాక్టర్కి 5,000 చొప్పున ఫైన్ కూడా వేసి చలనా ద్వారా మనం కట్టించిన తర్వాత వాళ్ళని రిలీజ్ చేయడం జరిగిందండి. కాబట్టి ఈ ఫైను ఈసారి మళ్ళీ అగైన్ దొరికారు అంటే వాళ్ళకి 10,000 అబోవ్ కూడా ఫైన్ పడే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మిస్యూజ్ చేయొద్దని, ఈ అవకాశాన్ని కొల్లిపర గ్రామ ప్రజలు మాత్రమే ఉంది, వాళ్ళు మాత్రం యూటిలైజ్ చేసుకుని మరొకసారి కోరుతున్నామండి. ఎవరైనా రూల్స్ అతిక్రమించినట్లయితే చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నాం.